కృణాల్ పాండ్యా ఒక భారతీయ క్రికెటర్. అతను దేశీయ క్రికెట్లో బరోడా తరపున మరియు ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్నాడు. అతను ఎడమ చేతి వాటం బ్యాటింగ్ మరియు నెమ్మదిగా ఎడమ చేతి వాటం ఆర్థోడాక్స్ బౌలింగ్ చేసే ఆల్రౌండర్గా ఆడుతాడు. కృణాల్ మార్చి 24, 1991న గుజరాత్లోని సూరత్లోని చౌర్యాసీ గ్రామంలో హిమాన్షు పాండ్యా మరియు నళిని పాండ్యా దంపతులకు జన్మించాడు. అతని తండ్రి కార్ ఫైనాన్స్ అనే ఒక చిన్న వ్యాపారం చేసేవాడు మరియు అతని తల్లి గృహిణి. అతని తమ్ముడు హార్దిక్ పాండ్యా కూడా అంతర్జాతీయ క్రికెటర్. ఇద్దరు సోదరులు చిన్నప్పటి నుండి క్రికెట్ ఆడటం చాలా ఇష్టం. పాండ్యా కుటుంబం ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆర్థిక సమస్యల కారణంగా అతని తండ్రి సూరత్లోని తన వ్యాపారాన్ని మూసివేయవలసి వచ్చింది. తర్వాత వారు వడోదరకు వెళ్లారు మరియు హార్దిక్ మరియు కృణాల్ ఇద్దరూ కిరణ్ మౌర్ క్రికెట్ అకాడమీలో చేరారు. కృణాల్ చాలా చిన్న వయసులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. కిరణ్, మోర్ పాండ్యా సోదరులను మ్యాగీ బ్రదర్స్ అని పిలిచేవారు ఎందుకంటే వారు ఆకలిని తీర్చుకోవడానికి మ్యాగీ తినేవారు. కృణాల్ విద్యార్హత గురించి మాట్లాడుతూ అతను వడోదరలోని ఎంకే హైస్కూల్ చదువుకున్నాడు కానీ తర్వాత అతను క్రికెట్ కెరీర్పై దృష్టి పెట్టడానికి పాఠశాల నుండి తప్పుకున్నాడు. 2016 అక్టోబర్ 6న పాండ్యా తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. 2016-17 రంజీ ట్రోఫీ టోర్నమెంట్లో బరోడా తరపున ఆడాడు. 2016 ఐపీఎల్ వేలంలో అతని ముంబై ఇండియన్స్ 2 కోట్లకు కొనుగోలు చేసింది. 2016లో ఒకే జట్టు తరపున ఐపీఎల్ మ్యాచ్లో ఆడిన తొలి సోదరుల సెట్గా పాండ్యా సోదరులు నిలిచారు. 2018 ఐపీఎల్ వేలంలో అతన్ని ముంబై ఇండియన్స్ మళ్లీ కొనుగోలు చేసింది. అతను నవంబర్ 2018లో భారత క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2021 మార్చి 23న పుణేలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారతదేశం తరపున వన్డే అరంగేట్రం చేశాడు. వన్డే అరంగేట్రంలో ఒక క్రికెటర్ చేసిన వేగవంతమైన అర్ధ సెంచరీగా అతను రికార్డు సృష్టించాడు. 2022 ఐపీఎల్ వేలంలో పాండ్యాను లక్నో సూపర్ జెయింట్స్ 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.